ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి నా శుభాకాంక్షలు. ఒకప్పుడు స్త్రీ అంటే అణగదొక్కబడి చాలా వెనుకబాటుతనంగా అన్నిట్లో వెనక ఉండేవారు. అంటే ఇక్కడ సమాజం పరిస్థితి అది. స్త్రీ ఎంతసేపు వంటింట్లో ఉంటాం, వంట చేస్తాం, పిల్లల్ని పెంచుతూ తప్పితే మిగతా వాటిలో పెద్దగా ఉండేవారు కాదు. కానీ కాలక్రమేపీ ఏం జరిగిందంటే అన్ని రంగాల్లో కూడా స్త్రీలు రాణించుతున్నారు. ఒక ఇంట్లో కూడా చాకరీ చేసే వ్యక్తిగా కాకుండా హౌస్ మేనేజర్. స్త్రీ అంటే పుట్టి వంట చేసే మనిషి కాదు, ఫ్యామిలీ కుటుంబాన్ని చక్కగా మేనేజ్ చేసుకుంటుంది, భర్తని, పిల్లల్ని, ఆర్థికంగా మన పరిస్థితిని బట్టి. అట్లా హౌస్ మేనేజర్ కాకుండా విద్యారంగంలో రాణించారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలో కనుక తీసుకుంటే 100కి 60 మంది ఆడపిల్లలే, 40 మంది మగపిల్లలు. వాళ్ళి హారిక ఇట్లా వాళ్ళు ఉన్నారు. క్రీడారంగంలో రాణించారు, విద్యారంగంలో రాణించారు, ఆఖరికి అంతరిక్ష యానంలో కూడా వెళ్ళారు. సునీత ఎవరి పేరు ఒక్కళ్ళే చెప్పాలి. పేరేంటి? ఒక పేరు చెప్పండి. ఎవరో తెలిస్తే చెప్పు, కూర్చుని చెప్పచ్చు. ఒక పేరు చెప్పమ్మా. తెలుసా నీకు? ఎవరు? సునీత. అట్లా స్త్రీలు రాణించిన రంగం అంటూ లేదు. అన్ని రంగాల్లో రాణించారు. ఆఖరికి రాజకీయాల్లో మనము పాశ్చాత్య దేశాలు అంటే వెస్ట్రన్ కంట్రీస్, అమెరికా, ఆస్ట్రేలియా అవి ముందుకు వెళ్ళినాయి అనుకుంటాం. కానీ వాస్తవానికి రాజకీయ రంగంలో ఏషియాలోనే ఎక్కువ మంది రాణించారు. మొట్టమొదట శ్రీలంకలో బండారు నాయకే ఉండే, సిరిమావో బండారు నాయకే. అట్లాగే భారతదేశానికి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి చేశారు. అట్లాగే పాకిస్తాన్కి బెనజీర్ భుట్టో చేసింది. అలాగే బంగ్లాదేశ్కి షేక్ హసీనా చేసింది, ఖలేదా జియా కూడా చేశారు. అట్లా రాజకీయ రంగంలో కూడా ఇందిరాగాంధీ లాంటి టఫ్గా మంచి నిర్ణయాలు తీసుకునే ప్రైమ్ మినిస్టరు నిజం చెప్పాలంటే ఈ 70 ఏళ్లలో ఎవరు రాలా. అంత క్విక్గా ముఖ్యమైన నిర్ణయాలు ఆవిడ చేసేవారు. అట్లా రాజకీయ రంగంలో కూడా స్త్రీలు రాణించారు. అందుచేత ఇప్పుడు ఈ యునైటెడ్ నేషన్స్ ద్వారా ప్రతిరోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది, ప్రతిరోజుకి ఒక పేరు ఉంది. అట్లా అంటే వరల్డ్ హార్ట్స్ డే గుండెకాయ సంబంధించింది. అట్లా ప్రతిదీ ఒక రోజు ఉంది. అట్లా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం దినం కింద ప్రపంచవ్యాప్తంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు స్త్రీలు సంబరం చేసుకునే రోజు. ఒకప్పుడు ఏదో పెద్ద పెద్ద భాష వద్దు కానీ, దాస్య శృంఖలాల నుంచి విడిపోయి అట్లాంటి భాష వద్దు కానీ, ఒకప్పుడు అనగ తొక్కబడిన స్త్రీ ఈ రోజున అలా లేదు. తను స్వతంత్రంగా ఉద్యోగాలు చేస్తూ ఉంది, మంచి ఉద్యోగాలు చేస్తూ ఉంది, పరిపాలించుతూ ఉంది, క్రీడల్లో రాణించుతూ ఉంది. అందుచేత స్త్రీలు మంచి సంబరం చేసుకునే రోజు ఇది, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో ఆ సందర్భంగా మా అసోసియేషన్ ఉంది కదా, ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్, అంటే విదేశీ